అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసినట్టేనా? ట్రంప్ రకరకాలుగా మాట్లాడడం చూస్తే అమెరికా ఈ యుద్ధంలో తోక ముడిసినట్టే కనిపిస్తోంది. ట్రంప్ ఎక్కడ పొరపాటు చేశాడు? యుద్ధము ముగుస్తుందా లేదా చెప్పడం ఎవరి తరము కాదు. ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే రేపటి వరకు అంటే ఫ్రైడే వరకు 5 రోజుల విరమణ, మండే రోజు విరమణ ప్రకటించాడు. అంటే మనకు అది ఫ్రైడే వరకు ఆ విరమణ ఉంటుంది. సో తర్వాత ట్రంప్ ఏం చేస్తాడు అన్నది ఇప్పుడు అందరికీ ఉత్కంఠ. కానీ ఇప్పటి వరకు చాలా కన్ఫ్యూజింగ్గా ఎందుకు ఉంది అంటే సిచ్యువేషన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉండటానికి కారణాలు ఏంటి అంటే, మొదటిది అసలు చర్చలే జరగలేదని ఇరాన్ అంటోంది. లేదు, చర్చలు జరిగాయి, ఇరాన్ నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తానంటోంది. అసలు ఇరాన్తో ఒప్పందం కుదరబోతోంది. నన్ను సుప్రీం లీడర్గా నన్నే ఉండమన్నారు, నేను కాదన్నా. అసలు ఇరాన్తో టాక్స్ గుడ్ న్యూస్ రాబోతోంది అని ట్రంప్ చెప్తున్నాడు. అసలు అలాంటిది ఏమీ లేదు, మీ ఓటమిని ఒప్పందంగా చెప్పుకోకండి, మీరు ఎవరితో చర్చలు జరపడం లేదు, మీరే చర్చలు జరుపుతున్నారంటూ ఇరాన్ ఎద్దేవా చేస్తోంది. సో అందువల్ల టాక్స్ జరుగుతున్నాయా లేదా అనే దానిపైనే ఒకే అభిప్రాయం చెప్పడం లేదు. అందులో మీకు ఈలోగా పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కీలో మీడియేషన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, అమెరికాకు ఇరాన్కు మధ్య ప్రత్యక్ష చర్చలు అయితే లేవు. బ్యాక్ ఛానల్ టాక్స్ జరుగుతుండవచ్చు కూడా. అందువల్ల ముందు టాక్స్ అనేవే ప్రత్యక్షంగా జరపకుండా ఒప్పందాలు ఎక్కడి. సో అందువల్ల అది మొదటి అంశం, అసలు మేము చర్చలకే సిద్ధంగా లేము అని చెప్తోంది. రెండవది, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ 15 పాయింట్స్ ముందు పెట్టాడు. వీటి సారాంశము, మరోవైపు ఇరాన్ 5 షరతులు పెట్టింది. ఇరాన్ షరతుల సారాంశం చూస్తే మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ, పరస్పర విరుద్ధం. ఉదాహరణకు ఇరాన్ మిసైల్ కెపబిలిటీని దెబ్బతీయాలన్నది ట్రంప్ వాదన. అంటే దాని రేంజ్ ఎంత అనే దానికి పరిమితులు విధిస్తాం, ఎన్ని మిసైల్ తయారైన దానికి పరిమితులు విధిస్తాం అన్నది ట్రంప్ కండిషన్. అసలు మా మిసైల్ ప్రోగ్రాం ముట్టుకోవద్దు అన్నది ఇరాన్ వాదన. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ను పూర్తిగా వదిలివేయాలి, ఫ్రీగా ఉండాలి నావిగేషన్ అనేది ట్రంప్ కండిషన్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ పైన యుద్ధం తర్వాత కూడా మా కంట్రోలే ఉంటుంది అని ఇరాన్ కండిషన్. ఈవెన్ టోల్ ట్యాక్స్ కూడా విధించాలని ఇరాన్ చూస్తోంది. ఇక ఇరాన్ ప్రాక్సీస్ ఉంటాయి, హిజ్బుల్లా లెబనాన్లో, హమస్ గాజాలో, మీకు హూతీస్ యమన్లో, మీకు అదేవిధంగా షియా మిలిషియా ఇరాక్లో, వీళ్ళందరినీ కంప్లీట్గా నిజాం చేయాలి, ఇరాన్ వీళ్ళెవరికి సపోర్ట్ చేయకూడదు అన్నది ట్రంప్ కండిషన్. అసలు వీళ్ళందరిపైన దాడులు ఆపాలి అన్నది ఇరాన్ కండిషన్. లెబనాన్లో హిజ్బుల్లాపై దాడులు ఆపాలి, మా మిత్రులు ఎవరిపైన దాడులు చేయకూడదు అన్నది ఇరాన్ కండిషన్. అలాగే ఇరాన్ శాంక్షన్స్ను పూర్తిగా ఎత్తివేయాలి, దాంతోపాటు మాకు ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలి, దానికి డ్యామేజెస్ కూడా చెల్లించాలి. భవిష్యత్తులో ఇరాన్ పైన అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ దాడి చేయదన్న గ్యారంటీలు ఉండాలి. ఇవన్నీ ఇరాన్ కండిషన్స్. అందువల్ల టాక్స్ జరిగాయా లేదా అన్న దానిపైన ఏకాభిప్రాయం లేదు. అంశాలు, షరతులు, ఉభయల వైపు ఉన్న షరతులు, ఇటువైపు అటువైపు షరతులు చూస్తే అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మూడోది, ఈలాగా ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆడడం ఇష్టం లేదు. అందుకే 5 రోజుల విరామం ప్రకటించాక ఈరోజు తాజాగా మీకు ఇరానియన్ నావల్ IRGC, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ నావీ చీఫ్ అలీ రజా తంగ్సరీని ఇజ్రాయిల్ అటాక్ చేసి చంపేసింది. అతను స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్కు ఇరాన్ కమాండర్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కమాండర్గా ఉన్న కీలకమైన వ్యక్తిని ఇజ్రాయిల్ చంపేసింది. ఎప్పుడు? యుద్ధ విరమణ ప్రకటన ట్రంప్ చేశాక. సో మరి అమెరికానేమో దాడులు ఆపుతుంది, ఇజ్రాయిల్ ఏమో దాడులు చేస్తుంది. అమెరికా వేరు, ఇజ్రాయిల్ వేరని ఇరాన్ అనుకుంటుందా? సో అందువల్ల ఈ యుద్ధము ముగుస్తుందా అనే ప్రశ్నకు ఖచ్చితంగా ఇది ఆన్సర్ అని చెప్పే లేదు. ఎందుకంటే పరిస్థితి చాలా వాలటైల్గా ఉంది. ట్రంప్ స్టాండ్ హైలీ అన్ప్రెడిక్టబుల్. అయితే ఒకటి మాత్రం నిజం, ట్రంప్ పైన ప్రెషర్ అయితే పెరుగుతోంది.
పార్టీలో డెమోక్రాట్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, రిపబ్లికన్లో కూడా వ్యతిరేకత మొదలైంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ గ్యాసోలిన్ అంటారు, పెట్రోల్ ధర గ్యాలన్కు $1 పెరిగింది యుద్ధం స్టార్ట్ అయ్యాక. సో ఆటోమేటిక్గా అమెరికా ప్రజలపైన భారాలు అనేది మొదలయ్యాయి. సో అందుకే ప్రజల వ్యతిరేకత ఉంది. నవంబర్లో ట్రంప్కు ఎన్నికలు ఉన్నాయి. సో ఈ వార్ ఇలాగే ప్రొలాంగ్ అయితే పొలిటికల్గా డ్యామేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ట్రంప్ తొందరగా ఈ వార్ ముగించేయాలి, ఏదో ఒకటి తానే గెలిచానని ప్రకటించుకునే అనే ఆలోచనలో ఉన్నాడు.